ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి శుక్రవారము. ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకొని మరీ రాత్రి 12 గంటల లోపు ఒక్క రూపాయి బిళ్ళను అక్కడ పెట్టినట్లయితే క్షణాల్లో మీ జీవితం అనేది మారి మీ కష్టాలన్నీ అలాగే ఆర్థిక అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ రూపాయి మీకు కోట్ల రూపాయల సంపాదన మీ సొంతమయ్యేలాగా చేస్తుంది. అంత పవర్ఫుల్‌గా ఈ పరిహారం అనేది పనిచేస్తుందనమాట. రూపాయి బిళ్ళేలే ఏముందిలే అని చెప్పేసేసి తేలిగ్గా తీసి పడేయొద్దండి. ఎందుకంటే రూపాయి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. మనకు 1000 రూపాయల్లో కానీ, లక్షలో కానీ, కోటిలో కానీ ఒక్క రూపాయి తగ్గినా కూడా తగ్గినట్లేననమాట. మనిషి ఇంత కష్టపడేది, ఇన్ని బాధలు పడేది, చేసేది ఎందుకు అంటే ఒక రూపాయి సంపాదించుకోవటం కోసం అనమాట. కాబట్టి రూపాయి విలువ ఏంటనేది అంటే మధ్య తరగతి వాళ్ళకి, పేదవాళ్ళకన్నా కూడా కోటేశ్వరులకే బాగా తెలుసని చెప్పేసి మనం ఎన్నో సందర్భాలలో విన్నాము. ఎందుకంటే రూపాయి వెనకమాల పడే కష్టం అనేది అంత గట్టిగా ఉంటుందన్నమాట. మరి ఆ రూపాయికి తోడు మనకింకా 4 రూపాయలు కలిసి రావాలి, బాగా సంపాదన పరంగా ఎదగాలి అని చెప్పేసి ప్రతి మనిషికి కూడా ఉంటుంది. ఎందుకంటే డబ్బు లేని సందర్భాలలో ఎన్ని బాధలు పడ్డామో, అంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోవటము, అలాగే జేబులో కనీసం ఒక్క 10 రూపాయలు కూడా లేకుండా ఇబ్బంది పడిన రోజులు, ఎవరు నన్ను అడిగినా కూడా ఎవరు రూపాయి సహాయం చేయని రోజులు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ అవన్నీ తొలగిపోయి కోట్ల సంపాదన అనేది మన సొంతం అవ్వటానికి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందన్నమాట. కాబట్టి మీరు రాత్రి 12 గంటల లోపు గుర్తు పెట్టుకొని మరి రూపాయి బిళ్ళను అక్కడ పెట్టండి. మీరు మామూలుగా సాయంత్రం పూట సంధ్యా సమయంలో పూజ చేసుకుంటారు కదా, పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి. అయితే రాత్రి 12 గంటల లోపు మాత్రమే చేసుకోవాలి. అంటే మనకు చంద్రుడు రావాలి, చంద్రుడు వచ్చిన తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఎందుకంటే పండు వెన్నెల ఆ చంద్రుడి యొక్క కిరణాలు అనేవి ఈ పౌర్ణమి తిథిలో మనకు చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనది. మనకేంటంటే ఉద్యోగాలలో మంచి ఎదుగుదల రావాలి, మంచిగా జీతాలు పెరగాలి, మనకి ఎదుటివారి చేత మాట పడకుండా ఉండాలి, మన కష్టాన్ని గుర్తించాలి, మన కష్టానికి తగ్గ సంపాదన రావాలి అని చెప్పేసి ప్రతి మనిషికి కూడా ఉంటుందన్నమాట. అలాగ మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, మీకు మంచిగా శాలరీస్ పెరగాలనన్నా, అలాగే కొంతమందికి సొంతింటి కల, ఒక చిన్న గుడిసైనా సరే మన సొంతిల్లు అనేది మనకు ఉంటే తిన్నా తినకపోయినా ఎవ్వరూ కూడా కదిలించరు. అలా కాకుండా అద్దెలకైతే నెల ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వాళ్ళకి అద్దెలు కట్టాలి, లేకపోతే ఊరుకోరు. వచ్చే సంపాదన మొత్తం ఫస్ట్ తారీఖు ఏంటంటే ఇన్ని రోజులు 30 రోజుల కష్టము మనకు 1వ తారీఖు చేతికి అందిద్ది. ఆ 1వ తారీఖు కోసం 30 రోజులు ఎదురు చూస్తూ ఉంటాం కష్టపడి. కానీ ఇట్లా వచ్చిన డబ్బు అట్లా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. కొంతమంది పొలాలకు వెళ్ళి కష్టపడే వాళ్ళు ఉంటారు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరికైనా సరే సంపాదన చేతికి వచ్చే రోజు ఆ ఫస్ట్ తారీఖు అనమాట. ఫస్ట్ తారీఖు కోసం ఎంతమందో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, ఇట్లా ఎవరైనా కానివ్వండి. కొంతమంది అయితే ఒక బైక్ కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఇట్లా కోరికలు అనేవి ప్రతి మనిషికి కూడా సహజంగా ఉంటాయి. కానీ అప్పు చేస్తే ఏంటంటే ఆ వడ్డీలు అనేవి అంటే ఒక రూపాయి అప్పు చేస్తే దానికి వడ్డీ రూ. 2, రూ. 4 అట్లా వడ్డీల మీద వడ్డీలతో చాలా మనకు అసలే ఇంకా అలాగే ఆగిపోతుందన్నమాట. ఉన్నయి కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది. అలాంటివన్నీ కాకుండా మనకు ఉన్న అప్పులన్నీ తీరి చక్కగా మన యొక్క కోరికలు కలలన్నీ కూడా నెరవేర్చుకోవటానికి ఈ వైశాఖ పౌర్ణమి కన్నా కూడా మంచి తిథి మళ్ళీ మళ్ళీ రాదు. ఇది 100 సంవత్సరాలకు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి యోగం అన్నమాట. కాబట్టి చక్కగా ఒక్క రూపాయి బిళ్ళతో ఈ పరిహారం ఏంటంటే చూడండి, ఇలా చేసి ఎంతమందో కూడా కోటేశ్వరులైన వాళ్ళు ఉన్నారు. ఇది ఆషామాషీగా చెప్పుకునేటటువంటి పరిహారం కాదు. దీనికి ఖర్చు లేదు, అలాగే దీనికి చాకిరి చేయాల్సినటువంటి పని లేదు. మన దగ్గర ఒక్క రూపాయి బిళ్ళ ఉంటే చాలు, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా ఎవ్వరైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అంటే పెద్దవాళ్ళు కుదరని పక్షంలో ఇంట్లో పిల్లల చేతైనా, ముసలి వాళ్ళ చేతైనా, ఎవరి చేతైనా ఈ పరిహారం మీరు చేపించినా అది మీకు సిద్ధిస్తుందన్నమాట. మనం చక్కగా ఒక రూపాయి బిళ్ళ మన దగ్గర ఉందా, ఇవాళ మనకు వైశాఖ పౌర్ణమి, చక్కగా చంద్రుడి దగ్గర నుంచున్నామా, ఇక అంతే. ఈ పరిహారం అనేది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది ఎలా ఎక్కడ పెట్టాలి ఏంటనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, పూర్తిగా వినండి. నాకు ఉదయము 10 గంటల లోపు మనం పూజ అనేది చేసుకుంటాం కదా, అయితే సాయంత్రం పూట కూడా చేసుకుంటే మీకు ఉదయం కన్నా కూడా ఇంకా డబల్ పుణ్యం అనేది ఉంటుందన్నమాట. అంటే ఉదయం చేసిన దానికన్నా, అంటే మనకి సంధ్యా సమయంలో ఏంటంటే లక్ష్మీదేవి వైశాఖ పౌర్ణమి రోజున భూలోకాన సంచరిస్తూ ఉంటుందని మనకు పురాణాలు
చెప్తున్నాయి కాబట్టి మీరు సాయంత్రం సంధ్యావేళలో చక్కగా మీకు దీపారాధన అనేది చేసుకోండి, దీపాన్ని వెలిగించండి. అలాగే మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కూడా ఇరువైపులా దీపాలు అనేవి వెలిగించండి. అలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు, అలాగే శుక్రవారం అన్న లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మొక్కజొన్నను అంటే స్వీట్ కార్న్ ఇలాంటి వాటిని తినకూడదు. వీటితో పాటుగా నాన్ వెజ్ చేపలు కావచ్చు, చికెను, మటను, కోడిగుడ్డు ఇలాంటివి వండకూడదు, తినకూడదు, బయట కూడా తినకూడదు గుర్తుంచుకోండి. అలాగే ఇనప వస్తువులు, పిన్నీసులు, సూదులు, దబ్బలాలు ఇలాంటివి కొనుక్కొచ్చుకోకూడదు. నలుపు రంగు వస్త్రాలు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. ఈ రోజున మట్టి కుండని ఇంటికి కొనుక్కొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టినట్లే. ఎందుకంటే మనకిప్పుడు ఈ మే నెలలో ఎండలు కూడా బాగా ముదిరి ఉంటాయి కాబట్టి చక్కగా మట్టి కుండను తీసుకొచ్చుకొని ఆ మట్టి కుండలో నీటిని పోసుకొని ఇంట్లో పిల్లలు పెద్దలు ఆ చల్లటి నీళ్ళు తాగటం వలన మీకు ఒంట్లో వేడి తగ్గుతుంది, చలువు చేసిద్ది, ఆరోగ్యం బాగుంటుంది. కాదు కూడదని మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగటం వల్ల ఏంటంటే వేడి చేయటము, జలుబులు, జ్వరాలు, చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి చక్కగా ఈరోజు మే 1 తారీఖు ఏంటంటే మీరు ఒక మట్టి కుండని ఇంట్లో తెచ్చిపెట్టుకొని చక్కగా అందులో నీళ్ళు పోసుకొని ఇంట్లో వాళ్ళందరూ తాగటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యాలు అనేవి కలుగుతాయి అన్నమాట. ఇలా చేయటం వలన మీకు డబ్బు సంపాదన కూడా బాగా సేవింగ్ అనేది అవుతుందన్నమాట. ఎందుకంటే అనారోగ్యం వస్తే మనం ఎంత సంపాదించినా కూడా అవి మొత్తం కూడా హాస్పిటల్ ఖర్చులకే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము అని మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇలాగా ఈ అనారోగ్య సమస్యలు కావచ్చు, ఈ ధనపరమైనటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ అద్దెలు కట్టుకోవటము, ఆ బిల్లులు కట్టుకోవటం, ఈ బిల్లులు కట్టుకోవటం ఇలాంటివన్నీ తొలగిపోవటానికి చక్కగా ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా సిద్ధిస్తుందన్నమాట. మనకు సాయంత్రం ఏంటంటే మనకి 7 గంటల దగ్గర నుంచి మంచిగా పండు వెన్నెల అనేది బయట ఉంటుందన్నమాట. మనం పల్లెటూరుల్లో ఉన్నా లేదా పట్టణాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే, డాబా మీదకి ఎక్కినా సరే లేదా ఆరు బయట వాకిట్లో నుంచున్నా సరే చక్కగా ప్రశాంతమైనటువంటి చందమామ నిండు పున్నమి చక్కటి రూపంతో ఏంటంటే మనకు చంద్రుడు ఎంత వెలుగులతోనూ ప్రకాశిస్తూ ఉంటాడనమాట. ఇవి ఏంటంటే మనకు అమృత కిరణాలు. ఆ అమృత కిరణాలు అనేవి మన శరీరాన్ని తాకినా కూడా మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయన్నమాట. మీరు చక్కగా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మీరు సాయంత్రం చంద్రుడు రాగానే ఆరు బయటకు వచ్చి ప్రశాంతంగా కుర్చీ వేసుకొనో, మంచాలు వేసుకొనో, లేకపోతే నుంచోనో కాసేపట్ల చందమామ ముందల నుంచొని చక్కగా నమస్కారం చెప్పుకొని మీ యొక్క కోరికలు ఏదన్నా ఉంటే చెప్పుకోండి. అలాగే ఒక గ్లాసులో లేదా ఒక చిన్న గిన్నెలో పాలు పోసి అందులో అటుకులు, ఒక చిన్న బెల్లం ముక్కను వేసి ఆ చంద్రుడి యొక్క కిరణాలు తాకేలాగా ఆ గిన్నెను పెట్టేసేసి తర్వాత ఆ అటుకుల నైవేద్యాన్ని మీరు ఇంటిల్లపాది అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించినట్లయితే మీకు అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోయి నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది కలుగుతుందన్నమాట. అంటే ఆ పండు వెన్నెల యొక్క కిరణాలు తాకేలాగా మనం పాలను కానీ లేదా పాలతో చేసినటువంటి అటుకుల నైవేద్యాన్ని కానీ తీసుకోవటం వలన మనకి ఆరోగ్యం కూడా బాగా వజ్రంలాగా మారుతుంది. నిండు నూరేళ్ళ ఆయుష్ కలిగి అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఆ చంద్రుడి యొక్క కిరణాల్లో మనం నుంచున్నప్పుడు ఆ కిరణాలు మన శరీరాన్ని తాకినప్పుడు ఏంటంటే మన శరీరానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం అనేది మంచిగా రెట్టింపు అవుతుంది. అంటే ఈ పౌర్ణమి యొక్క వెన్నెల కిరణాలకి ఏంటంటే మన యొక్క అనారోగ్య సమస్యలను తొలగించేటటువంటి శక్తి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పండు వెన్నెలలో కాసేపు పిల్లలు పెద్దలు అందరూ కూడా నుంచోండి. అలాగే ఈ రోజున ఆవుకు ఆహారంగా అంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇళ్ళ దగ్గర కానీ ఆవుకు ఆహారంగా ఏదైనా అట్టికాయ కానీ పచ్చిగడ్డిని కానీ ఇలా ఏదో ఒకటి తినిపించండి. ఇలా తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో మీకు బాగా కలిసి వస్తుంది. మీకు చేత్తో తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు, దోషాలు, పాపాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుందన్నమాట. మనకు 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి. ఇక ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత రాత్రి 12 గంటల లోపు అది 8 కాడి నుంచి అట్లాగా 12 గంటల మధ్యలో మీరేం చేస్తారంటే చందమామ ఎదురుగా నుంచొని నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక చెప్పుకొని ముందుగా ఒక రూపాయి బెల్లం తీసుకొని పసుపు నీటితో కానీ పాలతో కానీ శుద్ధి చేసుకొని పెట్టుకోండి. ఇక ఆ రూపాయి బెల్లం తీసుకొని చక్కగా చంద్రుడి ఎదురుగా నుంచొని
ఆ రూపాయి బిళ్ళని చేత్తో పట్టుకొని, ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని, అంటే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, అప్పుల సమస్యలు తొలగిపోవాలి, మేము సొంతిల్లు కట్టుకోవాలి, మాకున్న అప్పుల బాధలన్నింటి నుంచి కూడా బయటపడాలి, మాకు బాగా కలిసి రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి, వ్యాపారంలో మంచిగా కలిసి రావాలి, మాకు మంచిగా వివాహాలు జరగాలి, ఆరోగ్యాలు బాగుండాలి, పిల్లల చదువులు బాగుండాలి, మేము బంగారం తాకట్టులో ఉన్నది విడిపించుకోవాలి, లేదా బంగారం కొనుక్కోవాలి. ఇట్లా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక చక్కగా నమస్కారం, ఆ కోరికలన్నీ చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళను పట్టుకొని నమస్కారం చేసుకొని ఆ రూపాయి బిళ్ళని చంద్రుడు ఎదురుగా అట్లా పెట్టేసేసేయండి. అంటే గోడ మీద కానీ లేదా మిద్దె మీద కానీ ఇట్లా పెట్టేసేసి నమస్కారం చేసుకొని ఇక అట్లా వదిలేసేసేయండి. అలా ఆ రాత్రంతా కూడా రూపాయి బిళ్ళని అంతే ఉంచేసేసేయండి. ఇక మీరు తీయొద్దు. అలా ఉంచేసేసి ఇక మీరు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి. మీరు వెళ్ళి పడుకోండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి బిళ్ళను తీసుకొచ్చి తెల్లవారిన తర్వాత స్నానం చేసేసి ఆ రూపాయి బిళ్ళను తీసుకొని ఆ రూపాయి బిళ్ళని కడగకుండా తుడవకుండా అంతే తీసుకొచ్చి ఆ రూపాయి బిళ్ళని ఇంటి లోపలికి చక్కగా నమస్కారం చేసుకొని ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే మీరు బీరువాలో కానీ లేకపోతే మీ పర్సులో కానీ మీ జేబులో కానీ ఇట్లా మీ దగ్గరే పెట్టుకోండి ఆ రూపాయి బిళ్ళని. అంటే బీరువాలో మనం డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకున్నా లేకపోతే మీ పర్సులో పెట్టుకున్నా ఇట్లా ఏదైనా కానీ ఆ రూపాయి బిళ్ళను మీకు దగ్గరలో పెట్టుకోండి. మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే 4 దిక్కుల నుంచి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే రాత్రి అంతా కూడా ఆ పండు వెన్నెల కిరణాలు ఆ రూపాయికి తాకినాయి కాబట్టి ఆ రూపాయి ఏంటంటే ఆ శక్తిని, ఆ వెన్నెల యొక్క శక్తిని మొత్తాన్ని కూడా గ్రహిస్తుందన్నమాట. అది శక్తివంతమైనటువంటి రూపాయిగా పవిత్రంగా మారుతుంది. దాన్ని తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే సాక్షాత్తు ఆ చంద్రుడిని తెచ్చుకొని మనం పెట్టుకున్నట్లేనమాట. అంటే అంత అద్భుతం అనేది, అంత అద్భుత శక్తులు అనేవి ఆ రూపాయికి అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువగా కూడుకొని ఉంటుంది. ఇలా చేయటం వల్ల చూడండి మీకే ఎంత బాగా కలిసి వస్తుందో. ఆ మార్పులు చేర్పులు అనేవి కూడా మీకు బాగా అర్థమవుతాయి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే సాక్షాత్తు మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఆ కోట్ల రూపాయలు వచ్చే దారులను మీకు తెస్తుందన్నమాట. అంత పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఇలా ఎంతమందో చేసి ఉన్నారండి, అనుభవపూర్వకంగా చెప్తున్నాము. కాబట్టి ఏముందలని కొట్టిపడేయకుండా ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం చక్కగా మీరు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు, చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ పూజ చేయటానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళైనా సరే స్నానం చేసేసే ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ వచ్చిద్దో చూసి మీరే ఆశ్చర్యపోతారు. అక్కడికి ఇక్కడకు వెళ్ళి వేలు ఖర్చులు పెట్టి మన సమస్యలను పోగొట్టుకోవాలంటే అది జరగని పనండి. అనవసరంగా డబ్బులు ఖర్చు అవటం తప్ప. కానీ ఈ పరిహారం ఒక్క రూపాయి బిళ్ళ ఖర్చు లేని పరిహారము. ఆ రూపాయి కూడా మళ్ళీ మన దగ్గరే ఉంటుందన్నమాట. ఆ రూపాయి ఎన్నాళ్ళు మీ దగ్గర ఉంచుకోవాలంటే ఆ రూపాయిని మీరు ఏదైనా బంగారం కొనుక్కునేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా స్థలం తీసుకునేటప్పుడు, భూమి తీసుకునేటప్పుడు ఇలాంటి వాటిట్లో ఆ రూపాయిని కలపండి. అలా కలపటం వల్ల ఏంటంటే మీకు ఆ తీసుకున్నటువంటి ఆ సంపాదన అంటే ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు రెట్టింపు అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. లేదు మాకు మామూలుగా మీరు అంటే మాకు అంత కొనుక్కునే యోగం లేదు అని అనుకున్న వాళ్ళకి మీకు కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి అన్నమాట. అంత పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్నటువంటి చాలా పవర్ఫుల్ పౌర్ణమి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ చక్కగా ఈ పరిహారాన్ని చేసేసుకోండి. అర్థమైంది కదా. ఇది రాత్రి 12 గంటల లోపే చేసుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత 12 గంటల లోపు ఈ మధ్యలో ఈ పరిహారం అనేది చేసుకోండి. మన వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. వీడియోకి సమయం అనేది చాలా తక్కువగా ఉందండి. కాబట్టి దయచేసి ఇంకొంతమంది నలుగురు మిత్రులకు వీడియో చేరటం కోసం ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ లైక్ అనేది ఇంకొంతమందికి చేరి మీలాంటి నలుగురికి ఉపయోగించుకోవటానికి అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు. అలాగే మీకు తెలిసినటువంటి బంధుమిత్రులకు, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.